జిల్లా ఉరుకొండపేటలో దారుణం జరిగింది. దైవ దర్శనానికి వచ్చిన ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు కొందరు యువకులు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలంలోని ఉరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకునేందుకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత బంధువులతో కలిసి వచ్చారు. వివాహిత కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న యువకులు ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. వివాహితను బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనపై వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వారిలో 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. అటు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం కల్వకుర్తి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ఉరుకొండపేటలో అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఝాన్సీ, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గము ఉరుకొండ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినటువంటి ఓ వివాహితపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఏదైతే సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర స్థాయిలో కలకలం తెచ్చిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే శనివారం రోజు సాయంత్రము వాళ్ళంతా కూడా దైవ దర్శనానికి రావడం జరిగింది. సాయంకాలం సమయానికి దర్శనం చేసుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులతో అందరూ కలిసి అక్కడే రాత్రికి నిద్ర చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనూ అర్ధరాత్రి సమయంలోనూ కొంతవరకు అక్కడికి కాలకృత్యాల కోసం ఆ పక్కన ఉన్నటువంటి గుట్ట వైపు వివాహిత వెళ్లడం జరిగింది. ఆ క్రమంలో అక్కడే మద్యం సేవిస్తూ ఉన్నటువంటి ఒక ఏదైతే ముఠా ఉన్నదో ఆ బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాచ్ అంతా కూడా ఆ అమ్మాయిని ఆ గుట్టపైకి లాకెళ్ళినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే క్రమంలోనే 6 పైన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే 6 అయితే అదుపులోకి తీసుకొని కల్వకుర్తి పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. వివాహితకు సంబంధించినటువంటి సమాచారం అయితే గోప్యంగా ఉంచారు. వివాహిత ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీస్ కేసు నమోదు చేసుకొని సంఘటనలోని మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు వేగవంతంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే రాఘవేంద్ర, అదుపులోకి తీసుకున్న 6 ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? అలాగే పరారీలో 2 ఉన్నారు కదా, ఆ 2 కోసం గాలింపు ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు 8 మందిపై కేసు నమోదైనప్పటికీ 6 మాత్రమే అదుపులోకి తీసుకోవడం జరిగింది. పరారులో 2 ఉన్నారు. వారి కోసము పూర్తి స్థాయిలోనూ గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు వారిని పూర్తి స్థాయిలోనూ వారిద్దరు కూడా అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఇటు పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఉరుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా అక్కడికి రావడానికి పబ్లిక్ కానివ్వండి, అదే విధంగా ఏదైతే దర్శనకు వచ్చేటటువంటి వారందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆ ఉరుకొండ పరిసర ప్రాంతాల్లోనూ ఈ ఘటన చోటు చేసుకోవడంతోనూ పూర్తి స్థాయిలోనూ పబ్లిక్ అంతా కూడా అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. అలాగే రాఘవేంద్ర, దేవాలయం అంటేనే పవిత్రమైన స్థానం. అటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా, ఆలయ అధికారులు ఇష్యూపై ఏమైనా స్పందించారా? ఆలయ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అక్కడ నిద్ర చేసినటువంటి క్రమంలో ఆ పక్కన ఉన్నటువంటి గుట్టపైకి ఆ అమ్మాయి వెళ్లడంతోనూ ఒకసారిగా ఆ అమ్మాయి వెళ్ళినటువంటి క్రమంలో వారి బంధువులు కూడా వెంటనే వెళ్లడం జరిగింది. అయినప్పటికీ వారి బంధువులను కాళ్ళు అవన్నీ కట్టేసి ఆ అమ్మాయిపై అత్యాచార యత్నానికి ప్రయత్నం పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే అదే క్రమంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనూ అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందికి ఆ పరిసర ప్రాంతాల్లోనూ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి ఆలయ సిబ్బందికి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.